Welcome to Street the Coaching Center. Today RRB paper estimation reasoning 9 boxes ఉన్నాయి ఇక్కడ 9 boxes 9 సెల్ఫ్లో ఉన్నాయన్నమాట. ఇంకేమన్నాడు లోయర్ మోస్ట్ సెల్ఫ్ ఈజ్ 1, టాప్ మోస్ట్ సెల్ఫ్ ఈజ్ 9. మనకు 9 ఉన్నాయన్నమాట. 9 8 7 6 5 4 3 2 and 1. మనకు 9 ఫ్లోర్స్ ఉన్నాయి. 9 ఫ్లోర్స్ ఉన్నాయి. 9 బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఏమో మనకు యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈకి డికి ఎంతమంది ఉన్నారు? యాజ్ మెనీ బాక్సెస్ బిట్వీన్ ఈ అండ్ డి. యాజ్ మెనీ ఆర్ బిట్వీన్ డి అండ్ జే. ఈకి డికి ఎంతమంది ఉన్నారు? డికి జేకి ఎంతమంది ఉన్నారు అనమాట. ఈకి డికి ఎంతమంది ఉన్నారు? డికి జేకి ఎంతమంది ఉన్నారు? ఎఫ్ ఈజ్ సమ్వేర్ అబోవ్ జే. ఎఫ్ ఈజ్ సమ్వేర్ అబోవ్ జే. ఎఫ్ అనేవాడు సమ్వేర్ అబోవ్ జే అన్నాడు. అట్లీస్ట్ 5 బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ జే. ఈకి జేకి అట్లీస్ట్ 5% అనమాట. అంటే ఈకి జేకి ఎంత ఉన్నారు? 5% ఉన్నారు ఇక్కడ. ఈ అండ్ జేకి 5% ఉన్నారు. నో బాక్స్ ఇస్ కెప్ట్ అబోవ్ హెచ్. అంటే అప్పుడు హెచ్ ఎక్కడ వస్తారు? మనకి హెచ్ అనేవాడు 9th ఫ్లోర్లో వస్తారు అనమాట. అంటే హెచ్ పైన ఎవరు లేరని ఉంటున్నారు కాబట్టి. నెక్స్ట్ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్ బిట్వీన్ ఐ అండ్ ఎల్. ఐకి ఎల్కి ఎంత ఉన్నారు ఇక్కడ? ఐకి ఎల్కి 3% అనమాట. ఐకి ఎల్కి 3% ఉన్నారు. నెక్స్ట్ జీ ఈజ్ సమ్వేర్ అబోవ్ ద బాక్స్ డి. జీ ఈజ్ సమ్వేర్ అబోవ్ ద బాక్స్ డి. జీ అనేవాడు డి కంటే పైన ఉండాలంట. నెక్స్ట్ మోర్ దాన్ 4 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ 5 బాక్సెస్ ఆర్ బిట్వీన్ కే అండ్ ఐ. కేకి ఐకి మోర్ దాన్ 4 ఉండాలంట. అంటే 4+ ఉండొచ్చు కేకి ఐకి. నెక్స్ట్ ఏమన్నాడు? జే ఈజ్ నాట్ ద బాటమ్ మోస్ట్ స్టాక్ అన్నాడు. జే అనేవాడు బాటమ్ మోస్ట్ కాదు అంటున్నాడు ఇక్కడ. బాటమ్ మోస్ట్ కాదు. ఇక్కడ మనకి ఏమన్నాడు? ఈకి జగన్ వల్ల అట్లీస్ట్ 5% అనమాట. అట్లీస్ట్ అంటే 5% ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు అనమాట. మనకి ఏమన్నాడు? అట్లీస్ట్ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఈ అండ్ జే. అట్లీస్ట్ 5%. 5 అని ఉండొచ్చు, 5 కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఈ తీసుకుందాం అనుకో. ఇక్కడ ఈ పొజిషన్లో ఈ తీసుకుందాం అనుకో. అప్పుడు 1 2 3 4 5. అప్పుడు జే అనేవాడు ఇక్కడ వస్తారనమాట. జే అనేవాడు ఇక్కడ వస్తాడు. మనకి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ జే ఈజ్ ద నాట్ బాటమ్ మోస్ట్ అన్నాడు. అంటే జే అనేవాడు ఇక్కడ జే అనేవాడు రావద్దు అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. అందుకు మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ 2 పాజిబుల్ ఇస్తాం. ఇక్కడ ఈ వస్తే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో జే వస్తారనమాట. నెక్స్ట్ ఏమన్నాడు? ఈకి డికి జేకి సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారంటున్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ 1 2 ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ డి వస్తాడు. ఈకి డికి 2 మెంబర్స్ ఉంటే డికి జేకి 2 మెంబర్స్ ఉంటారు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ ఈకి డికి 2 మెంబర్స్ ఉంటే డికి జేకి 2 మెంబర్స్ ఉంటారు అనమాట. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఏమన్నాడు మనకి? నెక్స్ట్ నెక్స్ట్ ఏమైంది? జీ ఈజ్ సమ్వేర్ అబోవ్ డి. జీ అనేవాడు సమ్వేర్ అబోవ్ డి అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం మనము? జీ అనేవాడు 7th ఫ్లోర్లో రావచ్చు, 6th ఫ్లోర్లో రావచ్చు అనమాట. నెక్స్ట్ ఐకి ఎల్కి 3% ఉండాలన్నమాట. ఐకి ఎల్కి 3% అనమాట. ఇక్కడ మనం ఐ తీసుకుందాం అనుకో. 7th ఫ్లోర్లో 1 2 3 అంటే ఇక్కడ ఎల్ వస్తాడు అనమాట. ఇక్కడ ఎల్ వస్తాడు. ఐకి ఎల్కి 3% ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఐకి ఎల్కి 3% అంటే ఒకవేళ మనం ఫస్ట్ వచ్చినాం అనుకో 1 2 3 ప్లేస్ ఉందన్నమాట. అంటే ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడ 3rd ఫ్లోర్లో 1 2 3 ఇక్కడే ఎల్ రావచ్చు అనమాట. 2 పాసిబిలిటీస్. ఏమన్నాడు? కేకి ఐకి 4+ ఉండాలంట. కేకి ఐకి 4+ ఉండాలన్నప్పుడు ఇక్కడ కే ఉంది కాబట్టి 1 2 3 అంటే ఇది మనం తీసుకోవాలి. ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ 4+ ఉండాలంటే 1 2 3 4 5 అంటే కే అనేవాడు ఫస్ట్ ఫ్లోర్లో వస్తారు ఇక్కడ. నెక్స్ట్ రిమైనింగ్ పర్సన్ మనకు ఉన్నారు ఇక్కడ. జీ సమ్వేర్ అబోవ్ డి అన్నాడు. జీ సమ్వేర్ అబోవ్ డి అన్నప్పుడు జీ అనేవాడు 6th ఫ్లోర్లో వస్తారు అనమాట. జీ అనేవాడు 6th ఫ్లోర్లో వస్తారు. ఇంకా రిమైనింగ్ పర్సన్ మనకు ఉన్నారు ఇక్కడ. డి ఈ ఎఫ్ అనేవాడు అబోవ్ జీ కాబట్టి ఎఫ్ అని కూడా వస్తాను అనమాట 4th ఫ్లోర్లో.
నెక్స్ట్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఈ అండ్ జే. ఈకి జేకి మనకి ఎంతమంది ఇక్కడ ఇక్కడ ఉన్నాడు, జే అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనమాట. ఏమన్నా 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ లోయర్ మోస్ట్ సెల్ఫ్. లోయర్ మోస్ట్ సెల్ఫ్ మనకి ఇక్కడ కే. ఆప్షన్ ఈ అవుతుంది అనమాట. 4 of the following same way, 4 of the following like a certain way in thus form a group who is one of the person does not belongs to group అన్నాడు. సో ఈ అనేది ఇక్కడ ఈ అనేది 8th ఫ్లోర్లో ఉంది. హెచ్ అనేది మనకి ఇక్కడ ఏ ఫ్లోర్లో ఉంది, హెచ్ అనేది 9th ఫ్లోర్లో ఉంది. కే అనేది 1st ఫ్లోర్లో ఉంది. ఐ అనేది మనకి 7th ఫ్లోర్లో ఉంది. ఎల్ అనేది మనకి ఏ ఫ్లోర్లో ఉంది, ఎల్ అనేది మనకు 3rd ఫ్లోర్లో ఉంది. ఇక మనకు ఇవన్నీ ఆడ్ నెంబర్ ప్లేస్లో ఉన్నాయి. ఒక ఈ మాత్రమే ఈవెన్ నెంబర్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే ఆప్షన్ మనకి ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ ఏ బాక్స్ సి అవుతుంది అనమాట. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈజ్ ఇమిడియట్లీ అబోవ్ ఐ. ఐకి ఇమిడియట్లీ అబోవ్ ఉన్నాడు ఇక్కడ ఈ ఉన్నాడు. ఆప్షన్ ఈ సి అవుతుంది అనమాట. విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్ 3 బాక్సెస్ అబోవ్ ద బాక్స్ విచ్ ఈజ్ ఇమిడియట్లీ బిలో ఎల్. ఎల్కి ఇమిడియట్లీ బిలో ఉన్నాడు జే. జేకి 3 బాక్సెస్ అబోవ్ ఉన్నాడు 1 2 3. అప్పుడేమైతే మనకు ఆప్షన్ డి అవుతుంది. అదే డి అవుతుంది ఫ్లోర్లో. ఆప్షన్ డి. నెక్స్ట్ సిలాలిజమ్స్. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నావెల్స్. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నావెల్స్. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నావెల్స్ అంటున్నాడు. ఓన్లీ ఫ్యూ బుక్స్ ఆర్ నావెల్స్. ఆల్ నావెల్స్ ఆర్ బెస్ట్ సెల్లర్స్. ఆల్ నావెల్స్ ఆర్ బెస్ట్ సెల్లర్స్ అంటున్నాడు. బెస్ట్ సెల్లర్స్. 1% బెస్ట్ సెల్లర్స్ ఆర్ అవార్డ్స్. అంటే సమ్ అన్నమాట. ఇక్కడ సమ్ బెస్ట్ సెల్లర్స్ ఆర్ అవార్డ్స్. మన కంక్లూజన్ ఏమంటారు ఇక్కడ, నో బుక్స్ ఆర్ బెస్ట్ సెల్లర్స్ అన్నారు. బుక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బెస్ట్ సెల్లర్స్ ఏమైనా ఇస్తాం ఇక్కడ, సమ్ ఉంది కదా మనకు, నో కాదు. అందుకు ఇది రాంగ్ అవుతుంది అన్నమాట. సమ్ బుక్స్ ఆర్ అవార్డ్స్. సమ్ బుక్స్ ఆర్ అవార్డ్స్. బుక్స్ ఇక్కడ ఉంది, అవార్డ్స్ ఇక్కడ ఉంది అనమాట. థర్డ్ రిలేషన్ ఉంది. థర్డ్ రిలేషన్ అప్పుడు మనకు కంక్లూజన్ రాంగ్ అవుతుంది. ఆప్షన్ బి నెయిదర్ నార్. నెక్స్ట్ నో కార్ ఈజ్ ఎలక్ట్రిక్స్. నో కార్ ఈజ్ ఎలక్ట్రిక్స్. నో కార్ ఈజ్ ఎలక్ట్రిక్స్ అంటారు. నో కార్ ఈజ్ ఎలక్ట్రిక్స్. సమ్ ఎలక్ట్రిక్స్ ఆర్ అఫోర్డబుల్. సమ్ ఎలక్ట్రిక్స్ ఆర్ అఫోర్డబుల్. ఓన్లీ ఫ్యూ అఫోర్డబుల్ ఆర్ పాపులర్. ఓన్లీ ఫ్యూ అఫోర్డబుల్ ఆర్ పాపులర్. ఓన్లీ ఫ్యూ అఫోర్డబుల్ ఆర్ పాపులర్. సమ్ కార్స్ ఆర్ నాట్ పాపులర్. సమ్ కార్స్ ఆర్ నాట్. కార్స్ అనేది ఇక్కడ ఉంది, పాపులర్ అనేది ఇక్కడ ఉంది అనమాట. ఇది తోటలు వస్తుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఆల్ ఎలక్ట్రిక్ కార్ పాపులర్. ఆల్ ఎలక్ట్రిక్ కార్ పాపులర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ అనేది ఇక్కడ ఉంది, పాపులర్ అనేది ఇక్కడ ఉంది అనమాట. అంటే ఇది తోటలు వస్తుంది కాబట్టి ఎనీ పాసిబిలిటీ రైట్ అవుతుంది ఇక్కడ. అందుకు ఆప్షన్ 2 రైట్ అవుతుంది అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 51% మనకి ఏమవుతుంది, సమ్ అవుతుంది అనమాట. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. ఓన్లీ ఫ్యూ స్వీట్స్ ఆర్. ఓన్లీ ఫ్యూ స్వీట్స్ ఆర్ ట్రాపికల్. ఓన్లీ ఫ్యూ ట్రాపికల్ ఆర్ సిట్రస్. ఓన్లీ ఫ్యూ ట్రాపికల్స్ ఆర్ సిట్రస్. ఫ్యూ ట్రాపికల్స్ ఆర్ సిట్రస్. నో ఫ్రూట్ ఈజ్ ట్రాపికల్ అన్నాడు. ఫ్రూట్ ఎక్కడ ఉంది, ట్రాపికల్ ఇక్కడ ఉంది. నో అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఏ ఫ్యూ సిట్రస్ ఆర్ స్వీట్స్. ఏ ఫ్యూ సిట్రస్ అనేది ఇక్కడ ఉంది, స్వీట్స్ ఇక్కడ ఉంది. ఇది కూడా రాంగ్ అవుతుంది అనమాట. మనకి నెయిదర్ అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ 8 persons are comparing the cost of watches they have bought but not necessarily same అంటారు ఇక్కడ. మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 8 persons ఉన్నారు ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 persons ఉన్నారు ఇక్కడ. 8 persons వచ్చేసి ఏమన్నాడు, ద కాస్ట్ ఆఫ్ ఎల్ ఈజ్ మోర్ దాన్ ది అట్లీస్ట్ 5% ఉంటుంది. అట్లీస్ట్ 5% ఎక్కువ ఉంటుంది. 1 2 3 4 5 తీసుకున్నాం ఇక్కడ ఎల్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, బట్ అట్లీస్ట్ 5% అన్నాడు. 5% తీసుకుంటే
బట్ ఇమ్మీడియట్లీ లెస్ దాన్ హెచ్ అన్నాడు, అంటే హెచ్ కంటే తక్కువ అంటే ఇమ్మీడియట్లీ అంటే హెచ్ అనేది ఇక్కడ వస్తారన్నమాట. ఓకే, మనకి 6 నెంబర్స్ దానికి 1 2 3 5 అప్పుడు వెళ్ళి ఇక్కడ వస్తాడు, హెచ్ అనేది ఇక్కడ వస్తారన్నమాట. 2 పాసిబుల్ తీసుకుంటాం. ద కాస్ట్ ఆఫ్ ఐ ఈజ్ మోర్ దాన్ కే. ద కాస్ట్ ఆఫ్ ఐ ఈజ్ మోర్ దాన్ కే అంటారంట. కాస్ట్ ఆఫ్ ఐ ఈజ్ మోర్ దాన్ కే బట్ నాట్ మోర్ దాన్ జీ. అంటే జీ కంటే ఎక్కువ కాదంటున్నాడు, అంటే అప్పుడు ఐ కంటే జీ ఎక్కువ అవుతారు అన్నమాట. The cost of watch M is more than O. The cost of watch M is more than O. The cost of watch M is more than O. The cost of watch is more than 2%. The cost of more than 2% sit between more than 2% sit between G and K. G కి K కి more than 2 ఉండాలంట. more than 2% ఉన్నాడు జీకి కేకి. ఎన్ బాట్ మోర్ ఎక్స్పెన్సివ్ వాచ్ దాన్ జీ. ఎన్ అంట జీ కంటే ఎక్కువ అనమాట, ఇక్కడ ఎన్ వస్తాడు. ద కాస్ట్ ఆఫ్ వాచ్ ఐ ఈజ్ మోర్ దాన్ ఎన్, అంటే ఇక్కడ ఐ వస్తాడు అనమాట. ఐ అనేవాడు ఎం కంటే ఎక్కువ కాబట్టి. ద కాస్ట్ ఆఫ్ వాచ్ ఎన్ ఈజ్ మోర్ దాన్ ద కాస్ట్ ఆఫ్ హెచ్ అన్నాడు. ఎన్ అనేవాడు మోర్ దాన్ హెచ్ అంట, అప్పుడు ఎన్ మనకి ఎక్కడ వస్తాడు, ఎన్ ఖచ్చితంగా హైయెస్ట్ నెంబర్ అప్పుడు ఇక్కడ ఎన్ వస్తాడు. మనకు ఇక్కడ జీ తీసుకున్నాం అనుకో, ఇక్కడ జీ తీసుకుంటే ఇక్కడ ఐ వస్తాడు. ఇక్కడ ఏమన్నా మనకు జేకి కేక్ 2 మెంబర్స్ ఉందన్నమాట, అప్పుడు జేకి కేక్ 2 మెంబర్స్ ఉన్నారంటే కే అనేవాడు ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు ఇక్కడ ఎం వస్తాడు, ఇక్కడ ఓ వస్తాడు అన్నమాట. ద కాస్ట్ ఆఫ్ వాచ్ హౌ మెనీ పర్సన్స్ ఈజ్ లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ హెచ్. ఏమన్నాడు, ద కాస్ట్ ఆఫ్ ద వాచ్ హౌ మెనీ పర్సన్స్ ఈజ్ లెస్ దాన్ ది హెచ్ అన్నాడు. హెచ్ కంటే ఎంతమంది తక్కువ ఉన్నారు అన్నమాట. 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు, ఆప్షన్ డి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ బాట్ వాచ్ హూజ్ కాస్ట్ ఈజ్ థర్డ్ లోయెస్ట్ అన్నాడు. ఫస్ట్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్ మనకి ఏమవుతుంది, ఎం అవుతుంది, ఆప్షన్ డి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ బాట్ వాచ్ ఈజ్ లెస్ కాస్ట్ కంపేర్డ్ టు ఐ కంటే లెస్ ఉంది అక్కడ 1 2 3. ద సేమ్ నెంబర్ ఆఫ్ కాస్ట్ బాట్ బిట్వీన్ మోర్ దాన్ ది కంపేర్డ్, అంటే 3 మెంబర్స్ మోర్ అంటే జీ కంటే 3 మెంబర్స్ మోర్ ఉంటారు, ఐ కంటే 3 మెంబర్స్ లెస్ ఉంటారు, అంటే మనకి ఏమవుతుంది అప్పుడు ఆప్షన్ ఈ అవుతుంది అనమాట, జీ ఉండాలన్నమాట. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వాచ్ హెచ్ ఈజ్ హెచ్ అంతా 5000 ఉంటుంది, హెచ్ వాల్యూ అంతా 5000, ఐ ఈజ్ 2000. వాట్ ఈజ్ ద పాసిబుల్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. ఎల్కి ఇంకా పాసిబుల్ అంటే వీటి మధ్య 2000కి 5000 మధ్యలో ఉండే నెంబర్ మనకు అవుతుంది అనమాట. అప్పుడేమైతే మనకి ఆప్షన్ బి అవుతుంది. హూ పర్చేజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్ మనకి ఉన్న ఇక్కడ ఎన్, ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెవెంత్ ఎలిమెంట్ టు ది లెఫ్ట్ ఆఫ్ 15th ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. మనకి ఇక్కడ ఏమన్నాయి, 2 లెఫ్ట్లో మనకి ఏం చేసుకుంటాం, మనము డిఫరెన్సెస్ తీసుకుందాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, 8th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. 8th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమవుతుంది మనకి 1 2 3 4 5 6 7 8 మనకి ఏమవుతుంది అప్పుడు 7 అవుతుంది అన్నమాట, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈచ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటున్నాడు ఇక్కడ. కాన్సనెంట్, నెంబరు, సింబల్. కాన్సనెంట్, నెంబర్, సింబల్ ఏమనుకున్నాయి ఇక్కడ, కాన్సనెంట్, నెంబరు, సింబల్. Q3% అనమాట, కాన్సనెంట్, నెంబరు, సింబల్. నెక్స్ట్ ఇక్కడ కాన్సనెంట్, నెంబరు, సింబల్. కాన్సనెంట్ నెంబర్ H5 మనకి ఎన్ని ఇక్కడ 2 ఉన్నాయన్నమాట, ఆప్షన్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. ఈచ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ అండ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్. ఉండాలంట. సింబల్కి ముందు నెంబర్ ఉండాలా, సింబల్ తర్వాత నెంబర్ ఉండాలన్నమాట. మనకి ఏమన్నా ఇక్కడ సింబల్కి ముందు నెంబర్, తర్వాత నెంబరు. ఇక్కడ మనకు ఏవి లేవు,
సింబల్ ముందు ఏమో తర్వాత ఏం లేవు. మన ఆప్షన్ ఏమవుతుంది? నన్ను అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిఫ్త్ ఎలిమెంట్ టు ది లెఫ్ట్ ఆఫ్ 10th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. 10th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అంటున్నాను ఇక్కడ. మనకి ఏమవుతుంది ఇక్కడ? ఆపోజిట్ లెఫ్ట్ రైట్ మనం చేసుకుంటాము, యాడ్ చేసుకుంటాం. అప్పుడు 15th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అవుతుంది అనమాట. 15th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఏమవుతుంది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మనకి ఏమవుతుంది? 3 అవుతుంది అనమాట. ఆప్షన్ ఈ అవుతుంది అన్నమాట. 15th అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద ఆడ్ నెంబర్స్ ఇన్ ద గివెన్ సెట్స్? మనకి ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ? 7 + 9 7 + 9 నెక్స్ట్ 3 + 3 ఆడ్ నెంబర్స్ మనకి ఏమున్నాయి ఇక్కడ? +5 7 + 3 10, 9 + 5 14, 10 + 14 is equal to 24. ఆప్షన్ సి. 9% ఉన్నారు ఇక్కడ. సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద ఇన్సైడ్ బట్ నాట్ ఇన్ ద సేమ్ అంటారు. 9% అంట. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. 1 2 3 4 5 6 7 8 and 9 అందరూ ఫేసింగ్ సెంటర్ అంటారు అక్కడ. 1 2 3 4 5 6 7 8 and 9 ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అంటున్నాడు. ఏమన్నాడు? ఓ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ యూ. మనం యూని ఇక్కడ తీసుకుంటే ఓ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ యూ. 1 2 3 ఓ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ యూ. తీసుకుంటే 1 2 3 ఓ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ యూ. 3 persons ఆర్ సిట్ బిట్వీన్ ఓ అండ్ ఎస్. ఓకి ఎస్కి 3% అన్నమాట ఇక్కడ. ఓకి ఎస్కి 3%. 1 2 3 అంటే ఎస్ ఇక్కడ వస్తారనమాట. ఇటు సైడ్ తీసుకుంటే చేసినాక 1 2 3 ఎస్ ఇక్కడ ఇక్కడ వస్తారనమాట. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఓ అండ్ యూ. ఓకి యూకి ఎంతమంది ఉన్నారో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఎస్కి డబ్ల్యూకి ఎంతమంది ఉన్నారంట. మనకి ఓకి యూకి ఎంతమంది ఉన్నారు? 1 2 members ఉన్నారు అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎస్కి డబ్ల్యూకి ఎంతమంది? మనకి 1 2 members ఉన్నారు. ఎస్కి డబ్ల్యూకి 2 members ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ టీ అండ్ ఓ ఆర్ ద నైబర్స్ ఆఫ్ డబ్ల్యూ. టీ అండ్ ఓ ఆర్ నైబర్స్ ఆఫ్ డబ్ల్యూ కాబట్టి మనకి ఎస్కి యూకి ఏమన్నా ఇక్కడ 2 members, యూకి ఓకి 2 members ఉన్నారు కాబట్టి ఎస్కి డబ్ల్యూకి 2 members ఉన్నారనమాట. 1 2 అంటే డబ్ల్యూ అని ఇక్కడ వస్తారనమాట. మనకి ఏమన్నాడు? డబ్ల్యూ టీ అండ్ ఓ వచ్చేసి డబ్ల్యూకి ఇమీడియట్ నైబర్స్ అంట. అంటే ఇక్కడ టీ వస్తుంది. సైడ్ తీసుకుంటే 1 2 ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ వస్తాడు, ఇక్కడ టీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. ఆర్ అనేవాడు థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ అన్నాం. పీ అండ్ వి డు నాట్ సిట్ టుగెదర్ అన్నాడు. పీ వి టుగెదర్ కాదంటున్నాడు ఇక్కడ. అయితే మనకు ఆర్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ అన్నప్పుడు ఇక్కడ క్యూ తీసుకుందాం అనుకుంటే 1 2 3 ఆర్ అనేవాడు ఇక్కడ వస్తారనమాట. నెక్స్ట్ ఏమన్నాడు? పీ అండ్ వి డు నాట్ సిట్ టుగెదర్ అన్నాడు. పీ అండ్ వి డు నాట్ సిట్ టుగెదర్ అన్నాడు కాబట్టి పీ అండ్ వి ఇక్కడ పీ ఎక్కడ వస్తున్నప్పుడు ఒక నిమిషం. ఆర్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. మనకు ఆల్రెడీ క్యూ ఆర్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. 1 2 3 మనకి ఏమన్నా 1 2 3 4 5 6 7 8 9 టీ అండ్ ఓ నైబర్స్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ. 1 2 అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? 10 రావచ్చు. పీ బై వి వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఏది వస్తుందో తెలియదు అనమాట. అనుకోలేదు కాబట్టి ఇటు సైడ్ తీసుకుంటే మనకు ఈ డయాగ్రామ్లో తీసుకుంటే మనకు ఆర్ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ క్యూ అనుకుంటే క్యూ ఇక్కడ ఇస్తున్నాం అనుకో 1 2 3 ఆర్ ఇక్కడ వస్తారు. అప్పుడు పీ అండ్ వి వచ్చేసి ఇక్కడ ఇమ్మీడియట్ నెంబర్ వస్తారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ విచ్ పేర్ పర్సన్స్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూకి ఇమ్మీడియట్ నైబర్స్ ఎవరు ఇక్కడ? క్యూ అనుకున్నాను అనమాట. యూ అండ్ ఎస్. ఆప్షన్ డి. హూ సిట్స్ థాట్ టు ది రైట్ ఆఫ్ డబ్ల్యూకి థాట్ రైట్ ఎవరు ఇక్కడ? 1 2 3 ఎస్ అవుతారు అనమాట. ఆప్షన్ ఈ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ సిట్ టుగెదర్? ఏ పేర్స్ సిట్ టుగెదర్ అన్నాడు. పీ అండ్ క్యూ తెలియదు మనకు, లేరు అనమాట. ఎస్ అండ్ టీ. ఎస్ ఇక్కడ ఉన్నాడు, టీ తెలియదు.
ఆర్ అండ్ వి ఆర్ అండ్ వి ఆర్ అండ్ వి ఆర్ అండ్ వి తెలియదు చెప్పలేము. పీ అని రావచ్చు, వి అని రావచ్చు ఇక్కడ. పి అండ్ ఎస్ పి అండ్ ఎస్ చెప్పలేము. యూ అండ్ క్యూ అంటే యూ అండ్ క్యూ టుగెదర్ అనమాట. ఇవి రెండు అనమాట. ఇవి రెండు ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఇఫ్ పి ఈజ్ నాట్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ యూ, పి ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ యూ అన్నప్పుడు పి అనేవాడు ఇక్కడ వస్తాడు మనకు, ఇక్కడ పి వస్తాడు, ఇక్కడ వి వస్తాడు అనమాట. దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు వి? క్యూ పొజిషన్ వి నుంచి చూసుకుంటే 1 2 అంటే సెకండ్ టు ది లెఫ్ట్ హ్యాండ్, సెకండ్ టు ది లెఫ్ట్. ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? డబ్ల్యూ సిట్స్ ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ యూ, డబ్ల్యూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ కాదు. ఆర్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, ఆర్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఇది కూడా కాదు. ఇది రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ దేర్ ఆర్ త్రీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ క్యూ, టీకి క్యూ 3% ఉన్నారా? లేరు. వి సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ, వి సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ ఇది కూడా రాంగ్. ఎస్ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ, ఎస్ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ కాబట్టి ఎస్ ఇక్కడ ఉన్నాడు, క్యూ అనేవి అవుతుంది అనమాట. ఆప్షన్ ఈ రైట్ అవుతుంది. కోడింగ్ రికార్డింగ్ ఏమంటే ఇక్కడ కోడింగ్ రికార్డింగ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ సోషల్ స్కిల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. మనకి ఏమున్నాయి కామన్గా చూసుకుంటాము, వాటిని కోడ్ రికార్డ్ చేస్తాము. సో అది చేసుకుంటే మనకు వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఎడ్యుకేషన్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఎడ్యుకేషన్ అంటే డిఆర్, ఆప్షన్ డి అవుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ రిప్రజెంట్ ద ఎక్స్టీ? ఎక్స్టీ అంటే మనకి ఏమో ఇక్కడ ఎక్స్టీ అంటే ఏమన్నా ఇక్కడ ఎక్స్టీ అంటే స్కిల్స్ అనమాట. ఎక్స్టీ అంటే ఇది స్కిల్స్, ఆప్షన్ సి. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద వర్డ్ మీడియా వాల్యూడ్? మీడియా వాల్యూడ్ అంటే గివెన్ కోడ్ లాంగ్వేజ్. మీడియా అంటే మనకి ఏముంది ఇక్కడ? మీడియా అంటే ఆర్క్యూ, వాల్యూడ్ అంటే మనకి ఏముంది ఇక్కడ? వాల్యూ అంటే ఎన్ఐ, ఎన్జే ఆర్క్యూ అండ్ ఎన్జే, ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ మే రిప్రజెంట్ ద కోడ్ VUMWAS? VU అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? VU అంటే ఇంప్రూవ్, MW అంటే హైలీ, AS అనేది మనకి ఇక్కడ AS అనేది లేదు కాబట్టి ఏదో న్యూ వర్డ్ రావాలన్నమాట. ఇక మనకి ఇంప్రూవ్ అండ్ హైలీ ఉంది ఇక్కడ. సోలో ఇచ్చిన దాంట్లో సోలో అనేది లేదు కాబట్టి ఆప్షన్ బి అవుతుంది అనమాట. ఇచ్చిన వాటిలో మనకు సోలో లేదు కాబట్టి ఆప్షన్ బి అంటే కొత్త వర్డ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ ద వర్డ్? ఏమన్నా మనకు పేర్స్ అంటున్నాడు. ఈచ్ వచ్చి ఇమీడియట్లీ బోత్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ అంటున్నాడు. మనకి ఏమి ఇచ్చినాడు? వర్డ్ MISCHIEVOUS అన్నమాట. మనకి ఎన్ని వస్తాయి పేర్స్? ఎం నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని వస్తాయంటే పేర్స్ హెచ్ అండ్ ఐ ఒకటి వస్తుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ తీసుకుంటే STUV అంటే ఎస్ అండ్ వి వస్తాయి. మనకి ఎన్ని వస్తున్నాయి? 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ పేర్స్ మనం చూస్తే ఓన్లీ 2 పేర్స్ మాత్రమే వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన వర్డ్లో నుంచి 4 letters మీనింగ్ఫుల్ వర్డ్ రామంటున్నాడు. మనకి ఏమంటున్నాయి ఇక్కడ? 4 letters ఆర్ ఇంటర్చేంజ్ విత్ ఇచ్చిన వర్డ్లో నుంచి ఫస్ట్ 4 letters వచ్చేసి ఇంటర్చేంజ్ విత్ లాస్ట్ 4 letters అంట. దట్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ 6th letter, సెకండ్ లెటర్ ఏంటంటే 7th letter. ఏమన్నా అడుగుతా? ఫస్ట్ 4 అన్నాను ఇక్కడ. ఈ ఫస్ట్ 4ని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు ఇక్కడ. ఈ ఫస్ట్ 4ని ఈ లాస్ట్ 4ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఈ SHED అనేది ముందుకు వస్తుంది అనమాట. SHED మనకి ఏ అలాగే ఉంటుంది. ఈ లాస్ట్ లెటర్ అండి UNAB అనేది వెనక వస్తుంది. UNAB మనకేమన్నాడు క్వశ్చన్? ఇంకేమన్నా అంటే క్వశ్చన్ 7th letter and so on 5th letter from the left hand change the opposite letter of the 7th letter. నెక్స్ట్ ఇచ్చిన వర్డ్లో నుంచి మనకి ఏముంది? ఫస్ట్ 4 letters ఆర్ ఇంటర్చేంజ్ విత్ ద లాస్ట్ 4 letters such that first 4 letters is interchanged with 6th letter and second letter is interchanged with 7th letter
అండ్ సో ఆన్. ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ చేంజ్డ్ విత్ ద ఆపోజిట్ లెటర్. ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఆపోజిట్ లెటర్ చేయాలంట. అంటే మనకి ఏమైంది 1 2 3 4 5 అంటే మనకి ఏమైంది ఏ ఆపోజిట్ ఏమైతే మనకు ఏ ఆపోజిట్ జెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు, అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్ ద వోవెల్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద గివెన్ అరేంజ్మెంట్, దెన్ విచ్ లెటర్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు. వోవెల్స్ అని డ్రాప్ చేసుకుంటే మనకు ఇది ఫస్ట్ లెటర్ అవుతుంది, సెకండ్ లెటర్ అవుతుంది, ఇది ఎన్ అనేది, నెక్స్ట్ జెడ్ అనేది థర్డ్ లెటర్ అవుతుంది అనమాట. మనకి ఆప్షన్ సి. నెక్స్ట్, హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉండాలంట, ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ ఫాలోడ్ ఈవెన్ నెంబర్ ఉండాలంట. ఈవెన్ ఆడ్ ఒకటి. నెక్స్ట్ ఈవెన్ ఆడ్, నెక్స్ట్ ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ అంటే మనకి 1 2 3 4 5 వచ్చాయన్నమాట. 5 ఉన్నాయి, ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద అబోవ్ గివెన్ సిరీస్ విచ్ నెంబర్ ఈజ్ సెవెంత్ ఫ్రమ్ ది రైట్ అన్నాడు. ఇక మనకు ప్రైమ్ నెంబర్స్ అన్ని డిలీట్ చేయమంటున్నాడు. మనకు ప్రైమ్ నెంబర్స్ చేస్తే 2 అనే ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి సెవెంత్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అంటున్నాడు. సెవెంత్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఇప్పుడు ఏమైతే మనకు 8 ఒకటి అవుతుంది, 1 2 3 4 5 6 అండ్ 7. సెవెంత్ లెటర్ ఏమైతే మనకు సిక్స్త్ లెటర్ అవుతుంది, 6 అవుతుంది అనమాట. ఆప్షన్ బి. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఈజ్ ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్? 1 2 3 4 5. ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ మనకి 8 అవుతుంది అనమాట. 8. సెవెంత్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7. సెవెంత్ లెటర్ మనకి లెఫ్ట్ హ్యాండ్ 1 అవుతుంది అనమాట. 8 + 1 ఈజ్ ఈక్వల్ టు మనకు 8 + 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఆప్షన్ బి. If all eights are dropped from the given series, then what will be the product of the number which is 11th from the left hand? 11th from the left hand and 14th from the 4th from the right hand. మనకి ఏమన్నాడు, అన్ని ఎయిట్స్ డ్రాప్ చేయమన్నట్టు. ఎయిట్స్ అన్ని డ్రాప్ చేసేస్తే ఏ ఎయిట్స్ ఉన్నాయి, ఎయిట్స్ అన్ని డ్రాప్ చేయమంటున్నాను. ఎయిట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏమన్నాడు, 11th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11. 11th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ మనకి ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట. 4th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 1 2 3 4 5 అవుతుంది. 2 × 5 మనకి ఏమవుతున్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఆప్షన్ డి. If the first 10 numbers and last 6 numbers are reversed, what will be the difference of the number which is 6th from the left hand and 5th from the right hand అన్నాడు. మనకి ఏమన్నా అంటే ఫస్ట్ 10 numbers అండ్ లాస్ట్ 6 numbers రివర్స్ ఉంటున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విచ్ ఇస్ 6th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ నుంచి 6th లెటర్ అంట. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 6th లెటర్ మనకి ఏమవుతున్నప్పుడు మనం 10 numbers వేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ రివర్స్ రాయమంటున్నాడు. ఇప్పుడు రివర్స్ రాసినప్పుడు మనకి ఏమవుతుంది, 4 అనేది ఫస్ట్ లెటర్ అవుతుంది, ఇది సెకండ్ లెటర్ అవుతుంది, థర్డ్ లెటర్ అవుతుంది, ఫోర్త్ లెటర్ అవుతుంది, ఇది 5th లెటర్ అవుతుంది, ఇది 6th లెటర్ అవుతుంది. మనకి అన్నీ 6th లెటర్ కదా, మనకి 6th లెటర్ ఏమవుతుంది, 9 అవుతుంది. అంటే 9 ఒకటి. నెక్స్ట్ ఏమన్నాడు, 5th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు. 5th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నప్పుడు మనకి ఏమన్నాడు, 6 numbers ఆర్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. 6 numbers ఆర్ రివర్స్ అన్నప్పుడు మనకు ఏమవుతుంది, ఇక్కడ 8 అనేది మనకు 8 అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి రాసుకుంటే రివర్స్ 1 2 3 4 5 6 numbers రివర్స్ ఆర్డర్ రాసుకుంటే మనకి ఏమవుతుంది, ఇది 8th అనేది మనకు వస్తుంది అనమాట. అంటే 9 - 8 కూడా మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. ఆప్షన్ బి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. బి అంటే మనకి ఎంత, 2 4 2 4 5. నెక్స్ట్ సి అంటే 3 6 7. జి అంటే మనకి ఎంత 7 14 15. ఈ అంటే 5 24 26. ఏ అంటే 1 2 3. మనకేముంది ఇక్కడ ఫస్ట్ లెటర్కి డబల్ మళ్ళీ దాని తర్వాత లెటర్ వస్తుంది అనమాట. ఈ ఫస్ట్ లెటర్కి డబల్ దాని తర్వాత నెంబర్ అనమాట. +1 వేస్తున్నాడు. అంటే మనకి ఏది డిఫరెంట్ ఉందంటే ఓన్లీ ఆప్షన్ డి మాత్రం డిఫరెంట్ ఉంది.
8 పర్సన్స్ సిట్ ఇన్ టూ ప్యారల్ రోస్ ఉన్నారంట. రో 1లో మనకి ఏమున్నాయి, బి సి డి ఈ ఫేసింగ్ నార్త్, డబ్ల్యూ ఎక్స్ వై అండ్ జెడ్ ఫేసింగ్ సౌత్ అంటున్నాడు ఇక్కడ. ఆల్ ఆర్ నాట్ ఓకే. ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు బి ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ వై. వైకి సెకండ్ లెఫ్ట్ వై అనేవి ఇక్కడ వస్తే 1 2 సెకండ్ లెఫ్ట్ అనేవాడు బీని ఫేస్ చేస్తాను అనమాట. ఇక్కడ వస్తాను. ఇంకో డయాగ్రామ్ తీసుకుంటే వై ఇక్కడ బి వస్తాడు. సి సిట్స్ 2 places అవే ఫ్రమ్ బి. సి సిట్స్ అంటే సి అనేవి ఇక్కడ వస్తాడు, ఇక్కడ సి వస్తాడు అనమాట. 2 places అవే ఉన్నాయి కాబట్టి. The immediate neighbors of C faces W. The immediate neighbors of C faces W అంటే ఇక్కడ W వస్తారు. మనకు 3 ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ ఒకరిని ఇక్కడ వేసుకుందాము, ఇక్కడ ఇంకొకరిని ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం అనమాట. సికి ఇమ్మీడియట్ నైబర్స్ W అంటే W డస్ నాట్ సిట్స్ ఎండ్ అన్నాడు, అంటే W అనేది 2 కాదు. అప్పుడు ఇక్కడ W వస్తాడు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ W అండ్ Z. Wకి Zకి 1 person అంటే Z ఇక్కడ వస్తాడు, ఇక్కడ Z వస్తాడు అనమాట. Z డస్ నాట్ ఫేసెస్ ఈ. Z అనేవాడు ఈ ఫేస్ చేయాలంటే అప్పుడు W అనేది ఈ ఫేస్ చేస్తాడు, ఇక్కడ W అనేవాడు ఈ ఫేస్ చేస్తాడు అనమాట. ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ D డస్ నాట్ ఫేస్ Y. ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ D వచ్చేసి వైని ఫేస్ చేయకూడదంట, అంటే ఇక్కడ D వస్తే ఇక్కడ ఇమ్మీడియట్ నైబర్స్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఇది కరెక్ట్ అవుతుంది. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ Y అండ్ Z. వైకి జరిగిన 2 persons ఉందన్నమాట. ఆప్షన్ 2. Who among the following person sits end of the row? Who among the following person sits end of the row? Endలో ఇక్కడ మనకు Z, మనకి ఇక్కడ Z ఉన్నాడు, ఓన్లీ Z మాత్రమే అనమాట. ఆప్షన్ ఏ. Who among the following sits second to the right of X? X సెకండ్ రైట్లో మనకి ఇక్కడ Y. ఆప్షన్ బి. Who among the following person sits diagonally opposite to Z and D respectively? జెడ్కి ఆపోజిట్ ఇక్కడ సి, డికి ఆపోజిట్ వై అనమాట. సి కమ వై. ఆప్షన్ సి. ఏమన్నా మనకు 4 ఒక విధంగా ఉన్నాయంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. ఎక్స్ అండ్ బి, ఎక్స్కి బి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆపోజిట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ డబ్ల్యూ అండ్ ఈ ఆపోజిట్లో ఉన్నాయి, సి అండ్ వై ఆపోజిట్లో ఉన్నాయి, జెడ్ అండ్ ఆపోజిట్లో ఉన్నాయి. ఈ అండ్ ఎక్స్ లేదు కాబట్టి ఆప్షన్ బి. ఓకే, థ్యాంక్ యూ.